అదొక విషయం. భానుప్రకాష్ గారు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. ఇది ఆటలు సాగనివ్వం. ఇప్పటికే ఎన్నికల సంఘం దాదాపు 4 IAS అధికారుల మీద 7 మంది IPS అధికారుల మీద చర్యలు తీసుకుంది. రాబో రోజుల్లో అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నటువంటి అధికారుల మీద భానుప్రకాష్ గారు ఎవరు వస్తారు ఎవరు అనేది చూద్దాం. భానుప్రకాష్ ఒక అంశం చెప్పండి. ఏదైతే మొన్న జగన్ పై దాడి జరిగిన రాయి దాడి ఉందో అది అటు ఇటు వెళ్ళి ఇప్పుడు టీడీపీ వైపుకు వెళ్ళింది. అది అక్కడంతా కూడా బోండా ఉమా ఉన్నారు. దాని వెనక అది దాని ఒక టాక్ వస్తుంది. ఏంటి దీనివల్ల ఏంటి నష్టం జరిగే అవకాశం ఉంటుందా కూటమికి? అన్న నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంతసేపు ప్రతీకార దీంతోనే ఉంటుంది. దీన్ని తీసుకొని ప్రతిపక్షాల పార్టీ మీద బోధిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు రవిచంద్ర రెడ్డి గారు అన్నారు, ఎన్నికల షెడ్యూల్ ఉంది కాబట్టి పోలీసులు మా చేతుల్లో లేరని. పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లోనే పెట్టుకున్నారు, వ్యవస్థను మీ చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు. అందుకనే వారి మీద మేము DGP మీద, చీఫ్ సెక్రటరీ మీద, కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తాం. 2-3 రోజుల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ డ్రామాని ఎవరు సహించరు. అనవసరంగా మిగతా వాళ్ళని ఇబ్బంది పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు. మీరు ఏదైనా ఉంటే ఎవరు తప్పు చేస్తారో అది వాళ్ళని తీసుకొని చట్టం ముందు నిలబెట్టండి. ఎస్, ఎవరైనా దాడి చేసింది మేము ఖండిస్తున్నాం. ఎస్, ఎవరి మీదన్నా ప్రజాస్వామ్యంలో దాడుల్ని మేము సమర్థించము. ప్రజాస్వామ్యంలో ఎవరి మీద ఎవరు దాడి చేయకూడదు. కానీ ఈ రోజు సానుభూతి పేరుతో దాడి చేయించుకున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ మేము మాట్లాడట్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి రాబో రోజుల్లో నిజాలు బయటపడతాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో తన సొంత చిన్నాన్న చనిపోయడం, అది 5 సంవత్సరాల కాలంలో సునీతమ్మ కడపంతా తిరిగి చెప్తా ఉంది ఎవరికి సంబంధంతో, ప్రత్యక్షంగా ఎవరికి సంబంధంతో దాని సమాజం చెప్పండి. గుండెపోటుగా మార్చినట్టు ప్రభుత్వం, గుండెపోటుగా మార్చినట్టు ప్రభుత్వం మాకు ఓటని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. మార్చిన ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. పోలవరం అన్నారు, అన్నమయ్య డ్యామ్ కి గ్రీస్ కూడా వేయలేదు మీరు. అన్నమయ్య డ్యామ్ కి గ్రీస్ కూడా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాల అన్నమయ్య డ్యామ్ కి గ్రీస్ కూడా వేయలేదు మీరు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడేది మీరెంత నోరేసుకోబడ్డా చంద్రబాబు నాయుడు వకీల్లాగా పనిచేసినా ఎల్లో షర్ట్ వేసుకుని వచ్చి డిబేట్ లో కూర్చున్నా మాకేం ఫరక్ పడదు. కొంచెం సిగ్నల్ పెంచాలి. విచారణలో ఉన్న కేసు దేశంలో అత్యున్నతమైన సంస్థ సిబిఐ ఏదైతే పోరాడిందో, ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో దాని గురించి విషయాలు తెలుస్తాయి. విషయాలు ఎవరు ఇప్పుడు జైల్లో ఎవరున్నారు? సిబిఐ ఎవరు తెలుస్తుంది? భాస్కర్ రెడ్డి గారు ఎవరు? అప్రూవల్ మారినట్టు దస్తగిరి ఎవరు? అప్రూవల్ మారినట్టు దస్తగిరి ఎవరు? భానుప్రకాష్ గారు ప్లీజ్. భానుప్రకాష్ గారు ప్రతిపక్ష పార్టీ చేస్తుంటారు. ప్రతిపక్ష పార్టీ మీద ఎట్టుంటారు? సిపిఐ వచ్చింది కాబట్టి అసలు నిందితులు లోపలికి వెళ్తున్నారు. మీరు ఎంత మాట్లాడినా, ఎంత గొంతు దించుకొని నడిచినా మీ మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వినే పరిస్థితిలో లేరు. అంటే ఎల్లో శబ్దం ఎల్లో పార్టీకి అమ్ముడుపోయావు అని అడుగుతూ ఉన్నా. నువ్వు అమ్ముడుపోతావేమో, నేను అమ్ముడుపోను. ఏం మాట్లాడుతున్నావు? నోరుంది కదా అని ఏంటి మాట వెనక తీసుకో. తెలివుందా నీకు? ఒక మహిళ చేస్తావు, ఒక మహిళ నువ్వు అమ్ముడుపోతావేమో, మేము అమ్ముడుపోం. మాటలు వెనక తీసుకో రవిచంద్రరెడ్డి, మాటలు వెనక తీసుకో.
మాటలు వెనక్కి తీసుకో, మాటలు వెనక్కి తీసుకో. ఏం తమాషా చేస్తావు? రవిచంద్ర గారు పర్సనల్ వద్దు. రవిచంద్ర గారు మర్యాద ఉండదు నీకు. ఏం తమాషా చేస్తావు? బెదిరిస్తావా? ఏం బెదిరిస్తావా? ఏం బెదిరిస్తావా? ఏం బెదిరిస్తావా? రవిచంద్ర గారు క్లూ. భానుప్రకాష్ గారు ఇప్పటి నుంచి మీ వరకు ఒకటే ఇది. భానుప్రకాష్ గారు తెలీదు, మహిళను గౌరవించేది తెలియదు నీకు. మాటలు వెనక్కి తీసుకో, మాటలు వెనక్కి తీసుకో. నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు, నోటుకు వచ్చినట్టు రవిచంద్ర గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు. మాటలు వెనక్కి తీసుకో. నీ మాటలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు, నీ మాటలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. రవిచంద్ర గారు భానుప్రకాష్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి ప్లీజ్. భానుప్రకాష్ గారు ప్లీజ్. రవిచంద్ర గారు రవిచంద్ర గారు ప్లీజ్. రవిచంద్ర గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. రవిచంద్ర గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. భానుప్రకాష్ గారు ప్లీజ్. మాట్లాడద్దు, భానుప్రకాష్ గారు ఏం ప్లీజ్. భానుప్రకాష్ రవిచంద్ర గారు ప్లీజ్. రవిచంద్ర ప్లీజ్ వద్దు ప్లీజ్. రవిచంద్ర గారు ప్లీజ్. రవిచంద్ర గారు ప్లీజ్. నోరు అదుపులో పెట్టుకో. నోరు